కాపు బలిజ సంక్షేమ సేన ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు గణపతి నవరాత్రుల సందర్భంగా పర్యావరణ పరిరక్షణార్థం అందరూ బాగుండాలని గణపతి పూజ మొదటి పూజ, ఆ పూజ చేసుకుని అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మట్టి విగ్రహాలు ఈ రోజున పంపకం జరుగుతుంది 1116. అయితే ఇంకా నా స్ఫూర్తితో రంగబాబు గారు వచ్చే సంవత్సరం దీన్ని మొత్తం చాలా భారీగా చేయాలని ఒక ఆలోచనతో ఆయన అన్నాడు. అంటే మనం చేసే మంచి కార్యక్రమం ఎదరో వాళ్ళకి స్ఫూర్తినిస్తే అదే మనకు ఆనందం అని ఈ సందర్భంగా చెప్తూ, మరి ఇంతటి సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం ఇంకా అన్ని గుళ్ళు కాడ ఈ గుడి స్థలం కూడా నేనే ఇవ్వటం జరిగింది. అందుకని ప్రప్రదంగా వినాయక స్వామి గుడి దగ్గర మొదలెట్టాం. ఇంకా పత్తేపాదు సాయి మందిరం, అదేవిధంగా శనివారపేట, ఇవన్నీ కూడా గాలిగోపురం, అయ్యప్ప స్వామి గుడి దగ్గర కూడా ఇవ్వటం జరుగుతుంది. అంటే మొత్తం ఏలూరులో ఉన్న గుళ్ళు కొన్ని బాగా ఎక్కువగా ఫ్లోటింగ్ ఉన్న గుళ్ళు ఇవాళ శుక్రవారం అమ్మవారి గుడి దగ్గర ఇవ్వటం జరుగుతుంది. ఈ విగ్రహాలను తీసుకెళ్ళి చక్కగా పూజ చేసుకుని ఆ వినాయకుడి కృపకు పాత్రలు కావాలని ఇందులో పాల్గొన్న మా కమిటీ సభ్యులందరికీ, అదేవిధంగా వినాయక ఉత్సవ కమిటీ, మరి ఇంకా ఉంగుటూరు నియోజకవర్గం నుంచి ఇచ్చేసిన నిడమర మండల ప్రెసిడెంట్ కొండ గారికి, ఇంకా చాలామంది ఈ స్ఫూర్తితోటి కమిటీలు జిల్లా అంతా కూడా వేస్తున్నారు. ఇది చాలా శుభ పరిణామం. ఎందుకంటే అందరినీ ప్రేమించే హృదయం మాది. అదేవిధంగా ఉన్న కులాన్ని కూడా ప్రేమించి అందులో ఉన్న నిరుపేదలకి అందరికీ సహాయ సహకారం అందించాలని మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలెట్టాం. ఇంకా అనేక కార్యక్రమాలు భవిష్యత్తులో మొన్న మీ ప్రెస్ మీట్లో చెప్పినట్టు విద్య, ఆరోగ్యం అన్నీ కూడా ఎవరైతే లేని వారు ఉన్నారో అందరికీ సహాయ సహకారం అందిస్తామని ఈ మట్టి విగ్రహాలు పంపక రోజున మీ అందరికీ తెలియజేస్తున్నాం. పురస్కరించుకుని కాపు బలిజ సంక్షేమ సేన జిల్లా అధ్యక్షులు పుప్పాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మట్టి విగ్రహాల్ని, పర్యావరణాన్ని పరిరక్షించడానికి మట్టి గణపతుల్ని పూజించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపులో భాగంగా ఇవాళ మా కాపు బలిజ సంక్షేమ సేన జిల్లా అధ్యక్షులు పుప్పాల శ్రీనివాస్ గారు మా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఏలూరులో 5-6 ప్రాంతాల్లో ఈ మట్టి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ రంగులు పూసిన విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలు వాడి పర్యావరణాన్ని పరిరక్షించుకుని ఈ రోజు గణపతి పూజలు నిర్విఘ్నంగా నిర్వహించుకుని అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి కాపు బలిజ సంక్షేమ సేన తరఫున మేము ప్రయత్నం చేస్తూ ఈ రోజు మా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.